ఒక యవ్వనస్తుడు చెప్పాను, ఒక యవ్వనస్తుడు పెళ్లి కాని వ్యక్తి, ధనవంతుడైన వాడు, గవర్నర్, సైప్రస్ అనే గ్రీక్ దేశానికి సంబంధించిన సైప్రస్ మధ్యధరా సముద్రంలోనే ఒక దీవి. అది మనకి అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఉంటాయో అలాగే మధ్యధరా సముద్రంలో సైప్రస్ అనే ఒక దీవి ఉంది. కుప్రా అంటాం తెలుగులో. ఆ దీవికి గవర్నర్గా ఉంటున్నాడు ఈ వ్యక్తి. ఒకటి యవనస్తుడు, వివాహం కాలేదు, అతనికి బ్యాచిలర్ అనమాట. ధనవంతుడు, చాలా ధనం ఉంది అతనికి. మూడోది గవర్నర్. గవర్నర్ ఉద్యోగం అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, టెరిటోరియల్ గవర్నర్ ఆయన. అయ్యా అధికారం ఉంది, ధనము ఉంది, అన్ని హోదాలు ఉన్నాయి. అతడు లేవీ గోత్రంలో పుట్టినవాడు. లేవీయుడు, యూదుడైన లేవీయుడు. యేసు ప్రభువారు వాక్యాన్ని బోధించుకుంటూ స్వస్థతలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు తారసపడ్డాడు యేసు ప్రభు. యేసు ప్రభు ప్రజలతో బోధిస్తూ ఉన్నప్పుడు రథం మీద అటుగా వెళుతూ రథం దిగి అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మంచి భయభక్తులు గలవాడులాగా మోకరించి 2 చేతులు జోడించి ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, నిత్య జీవములకు నేను వారసుడని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. గుళ్ళు గోపురాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉంటారు. క్రైస్తవులు తక్కువే. క్రైస్తవులు అందరూ చర్చికి వెళ్ళరు. పండగలప్పుడే కనిపిస్తారు కానీ మిగిలిన ఆదివారాలు చర్చికి వెళ్ళరు. వాడు అసలు దేవుడితో వారికి సంబంధమే ఉండదు. ఎప్పుడో ఒకసారి సూపర్వైజింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంటారు వాడు. అయితే అన్యులైన వారు ఎప్పుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఈవేళ ఏదైనా పండగ రోజు అయితే ముక్కోటి ఏకాదశి అన్నారు. ఎప్పుడు మరి మన అయిపోయిందా? మంగళవారం 50 లక్షల మంది అయోధ్యకి రామ మందిర్ దర్శించడానికి రాబోతున్నారు అని దానికి ఆర్భాటాలు అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కుంభకోణ, మహాకుంభకోణ జరిగింది. కుంభమేళ దానికి గంగా నదిలో, సరయూ నదిలో, యమునా నదిలో మునగడానికి 80 కోట్ల మంది వచ్చారు ప్రజలు అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలందరూ వెళుతూనే ఉన్నారు, మునుగుతూనే ఉన్నారు, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టినాయి. అన్ని మతాలు ఆసియా ఖండంలోనే. ఇస్లాం ఆసియా ఖండంలో పుట్టింది, క్రైస్తవ్యం ఆసియా ఖండంలో పుట్టింది, యోధా మతం ఆసియా ఖండంలో పుట్టింది, జైన, బౌద్ధ, జొరాస్ట్రియన్, తర్వాత యోధా మతం, ఇవన్నీ కూడా మొత్తం ఈ సిక్కు మతం, ఇవన్నీ మొత్తం మేజర్ 8 మతాలు, ఇవన్నీ కూడా ఆసియా ఖండంలోనే పుట్టినాయి. అయితే సనాతనమైన అంటే అతి పురాతనమైన మతం యోధా మతం. యోధా మత గ్రంథాలు రాసినప్పటికీ అంటే ముందు మరి ఏ మత గ్రంథం రాయబడలేదు. గిల్గామెష్ అని ఒక గ్రంథం ఉండేది, హమ్మిరాబి రాశాడు దాన్ని. కానీ అది ఇప్పుడు లేదు. అది ఎప్పుడూ 4000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. ఆ 100 సంవత్సరాలు మాత్రం దాన్ని కొంతమంది పాటించే వాళ్ళు వచ్చారు. కానీ తర్వాత
అది కనపడకుండా పోయింది. దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చెప్తాను. ఆ విధంగా యూదా మతమే సనాతనమైన మతం, అతి పురాతనమైన మతం. అలాగే హీబ్రూ భాషే ప్రపంచంలోకెల్లా లిపి కలిగిన మొట్టమొదటి భాష. ఈ హెబ్రీ భాషలో నుండి అనేకమైన భాషలు పుట్టుకొని వచ్చినాయి. భాషలకు తల్లి హీబ్రూ. అయితే ఈ వ్యక్తి వచ్చిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవనకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగిన వ్యక్తి యూదా మతానికి చెందిన ఒక లేవీయుడు. ఇదొక కూడా ఏమంటారు, కొన్ని లక్షణాలు చెప్పాం కదా. అతనికి ధనవంతుడని, ఐశ్వర్యవంతుడని, ఈ క్వాలిటీస్ అది కాదు. ఇలాగ ఆధిక్యతలు ఉన్నాయి, కొన్ని ఆధిక్యతలు, గవర్నర్, ఇవన్నీ. తర్వాత ఇతడు ధర్మశాస్త్రాన్ని కూడా బాగా చదివినవాడు. ధర్మశాస్త్రాన్ని, బైబిల్ అందరికీ ఉండొచ్చేమో కానీ అందరూ బైబిల్ చదవరు. అందరూ బైబిల్ చదవరు, కొంతమంది మాత్రమే బైబిల్ చదవరు. కానీ కనీసం రోజుకి ఒక అధ్యాయాన్ని మనం చదివి కనీసం 15 నిమిషాలు ప్రార్థన చేసుకొని మన పనిపాట్లలోకి మనం వెళ్ళాలి. అప్పుడు మనకి దీవెన, ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు బైబిల్ కలిగి ఉండాలి. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అందరికీ బైబిల్ ఉండాలి. వీళ్ళకు ఉంది, ధర్మశాస్త్రం ఉంది, చదువుతూ ఉన్నాడు. లేవీయుడు యేసు ప్రభువుని వచ్చి ప్రశ్న వేస్తున్నాడు, అయ్యా నిత్య జీవనానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి, నేను పరలోకం వెళ్ళాలంటే, స్వర్గానికి పోవాలంటే నేనేం చేయాలి? లోకం చాలా రకరకాలుగా చెప్తుంది. అన్నదానం చేయాలి, భూదానం చేయాలి, గోదానం చేయాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలి, పూజలు పురస్కారాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, ఏవేవో చెప్పుకుంటూ వస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేశారు, నువ్వు ఏం చదువుతున్నావు, నీకేం తెలుసు అని అడిగాడు. అయ్యా నేను ధర్మశాస్త్రాన్ని బాగా చదివాను, నీ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను అనేది ప్రథమమైన ఆజ్ఞ అని చెప్పాడు. సరే మంచిదే, అలా చెయ్యి అన్నాడు. అయ్యా నా బాల్యము నుండి ఇవన్నీ నేను చేసుకుంటూ వస్తున్నాను. చిన్నతనంలోనే ఉగ్గిపాలతోనే పిల్లడికి మాటలు వచ్చేటప్పుడు మనం ఏం నేర్పిస్తాం? మన పిల్లలు ఏం మాట్లాడతారు? అమ్మ అంటాడు, తాత అంటాడు. ఆ 2 మాటలు ముందుగా వచ్చే మాటలు. ఆ మాటలు పలుకుతున్నప్పుడు తల్లిదండ్రులు ముచ్చటపడిపోతూ ఉంటారు, మా పిల్లడికి మాటలు వచ్చేస్తున్నాయి అని ముచ్చటపడిపోతారు. యూదులు తల్లులు ఒంట్లో పెట్టుకొని, పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని చెప్తాడట. వాడికి ఏం తెలియదు. తెలియని ఆ రోజుల్లో మాటలు రాకముందే ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తుందట. గర్భంలో పిల్లవాడు ఉండగానే తల్లి ధర్మశాస్త్రాన్ని చదువుతుంది. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు గర్భంలో ఉండి తల్లి చదువుతున్న ధర్మశాస్త్రాన్ని ఆలకిస్తాడట. అది అలా జరుగుద్దా లేదా, వాస్తవం కాదా అనేది సైన్స్ అడిగితే సైన్స్ చెప్తుంది. శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే వాస్తవమే. తల్లి గర్భంలో ఉండి వాడు గ్రహించగలిగిన శక్తి వాడికి ఉంది అని చెప్తారు. అందుకనే ఒక స్త్రీ గర్భాన్ని ధరించినప్పుడు దైవికంగా ఉండాలి,
భక్తి కలిగి ఉండాలి, ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మనసులోనే కాకుండా బిగ్గరగా కూడా చదవాలి. రెండోది ఏంటంటే, ఇంకో మాట చెప్తా మీకు. పిల్లోడు ఏడుస్తున్నాడు, మీరు 10 మంది వచ్చి ఎత్తుకున్నా సరే వాడు ఏడుపు ఆపడం. వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుకుంటేనే అప్పుడు ఆగిపోతుంది. ఎందుకని? అలవాటు అయింది అంటున్నాడు అయ్యగారు. అప్పుడే బాగా చెప్పారు. ఎవరంటే స్పర్శ అన్నది ఎవరు? బాబు స్పర్శ. తల్లి గర్భంలో నుంచి ఈ గర్భంలో 9 నెలలు ఉన్నాడు కదా. స్పర్శ. తన తల్లి ఎవరో తనకి తెలుసు, తన తల్లి ఎవరో తనకు తెలుసు కనుక ఆ స్పర్శ తగలగానే మా అమ్మ వచ్చేసింది అనుకుంటాడు. వాడు పసిగుడ్డే కానీ వాడికి స్పర్శ వలన వాడు గ్రహించగలిగాడు. అలాగే దేవుడి యొక్క వాక్యాన్ని చదవటం వలన, ఈ తల్లులు చదవటం వలన, అందుకనే బిడ్డలకి తండ్రి కంటే ఎక్కువగా తల్లితో రిలేషన్ ఎక్కువ పెరుగుద్ది. అందుచేత తల్లులు భయభక్తులు కలిగి ఉండాలి అంటాడు. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, విలాప వాక్యాల్లో చెప్తాడు, రేయి మొదటి జాముననే నువ్వు లేవాలి అంటాడు. ఎవరిని? తల్లిని. రేయి మొదటి జామునే లేచి నీ బిడ్డల కొరకు నువ్వు మొర్ర పెట్టాలి అంటాడు. మొర్ర పెట్టాలి. నేటి సమాజాన్ని మనం పరిశీలన చేస్తే కుళ్ళిపోయిన సమాజం, పాడైపోయిన సమాజం. ఆ సమాజం మధ్య మన బిడ్డల్ని పెంచాలి అంటే క్రూర మృగాల మధ్యకు గొర్రెలను లేక మేకలను ఎలా పంపుతామో అలా పంపిస్తూ ఉంటాం. నా కుమార్తె ఎండి చదువుతుంది, డాక్టర్. అది రోజు ఏడ్చుకుంటూ వస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఆడు తిట్టారంటది, వీళ్ళు నవ్వుకున్నారంటది, ఆడు నా గురించే చెప్పుకుంటున్నారంటది. ఇక మనం వెళ్ళలేము, మాకు మెంటలో చేస్తున్నాము, నువ్వు చెప్పమాకంటాను నేను అని చెప్పి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఇలా ఆన్సర్ ఇవ్వాలి, వెంటనే ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళకి చక్కగా ప్రార్థన చేసుకో, నీ శత్రువులందరూ వెళ్ళిపోతారు, ఒక్కకి వెళ్ళిపోతారు. నువ్వు వాళ్ళంటే వాళ్ళకి ఇష్టంగా ఉన్నారు. క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా తనకి యాంటీగా ఉన్నారట. నా కుమార్తె పేరు ట్రిఫోసా, లాటిన్ టైటిల్ అది ట్రిఫోసా. మా నాన్నగారి పేరు సుందర్రావు. సుందర్రావు అయితే సుందరి అన్న పేరు రావాలన్న ఉద్దేశంతో ట్రిఫోసా, లాటిన్లో ట్రిఫోసా అంటే బ్యూటిఫుల్ అనమాట, సుందరి, డైంటీ. ఆ విధంగా తను ఏడ్చుకుంటానే వస్తుంది. అది ఏ రోజు కూడా సంతోషంగా ఉన్నట్టుగా నేను చూడలేదు. తను నేను అన్నాను, మెడికల్ ఆఫీసర్గా చేసేటప్పుడు జాబ్ రిజైన్ చేసి ఎవడెళ్ళమన్నాడు నేను చదువుకోవడానికి, ఉన్న ఉద్యోగం సరిపోతుంది కదా అని అంటే, తనేమో ఇక అక్కడి నుంచి లేచి తన గదిలోకి తను వెళ్ళిపోతుంది. ఇటువంటి భయంకరమైన దినాల్లో మన పిల్లల్ని ఎలా పెంచాలి? దావీదు గారిని ఎలా పెంచింది తల్లి? దావీదు గారు తల్లి పేరు తెలుసా మీకు? అమ్మా మోజోబెత్. మోజోబెత్ బాగా చెప్పాను. ఆ విధంగా దావీదు గారు ఏమంటారంటే, ఇదిగో నీ దాసుడను, కూర్చేయండి మీరు, ఇదిగో నీ దాసుడను, నీ దాసురాని కుమారుడను అంటాడు. చూసారా, నీ దాసుడయ్యా నేను అన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మని మళ్ళీ తీసుకొచ్చి ఎదురు నుంచి పెడుతున్నాడు, నీ దాసురాని కుమారుడు. నాకంటే ముందుగా నా తల్లి నీకు విజ్ఞాపన చేసింది కదా, విజ్ఞాపన చేసి నన్ను కందే, నీ దాసురాలి కుమారుడిని నేను. అసలు ఏమంటారండి, అడ్రస్ అనమాట, అడ్రస్.
మన అడ్రస్ ఏదో చెప్పుకొస్తున్నాం, ఐడెంటిటీ. ఆ విధంగా దావీదు గారు దేవుడికి తన ఐడెంటిటీ చెప్తా ఉన్నాడు. అద్భుతం అన్నమాట. అలాగే సమూయేలు తల్లి దీనాలాపన ఎక్కడ చేసింది? షిలోహు మందిరంలో చేసింది. అంటే అది సుక్కోతు కవర్ణకల్ అంటారు దాన్ని, ప్రత్యక్ష గుడారం. దేవుని యొక్క మందిరం కట్టబడలేదు, అక్కడికి వెళ్ళింది, పండగకే వెళ్ళింది, విజ్ఞాపన చేస్తుంది. అక్కడికి వెళ్ళే చేస్తుంది. ఇంటికాడ చేస్తుందా? చేయట్లేదా? ఇంటికాడ కూడా చేస్తుంది. కానీ ఆ సంవత్సరం తనకి ఎంతో దుఃఖం కలిగిందంటే తన సవతితో ఏదో వివాదం ఏర్పడిందనే నేను అనుకుంటున్నాను. అందుకే తన మనసులో ఉన్నదంతా వెళ్ళబుచ్చుకుంటే దేవుడికి విజ్ఞాపన చేస్తూ మొర్ర పెడతా ఉంది. దేవుడు ఆలకించాడు. అప్లికేషన్ పెట్టుకుంది, గ్రాంటెడ్ అయిపోయిందంటే ఏలి వచ్చి అమ్మా అది దేవుడు నెరవేరుస్తాడు, నీ విజ్ఞాపన వింటాడు అనగానే ఇంటికి రాగానే గర్భం ధరించేసింది అని రాశాడు బైబిల్. ఎంత అద్భుతం అండి, చప్పట్లు కొడతారా? మాకు పిల్లలు లేరు అనుకుంటా వచ్చేవాడు చాలామంది ఉన్నారు. చర్చికి వచ్చేవాడు ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు? నువ్వు హన్నావలే ఉన్నప్పుడు, ప్రార్థనా పరురాలవై ఉన్నప్పుడు, నీ భర్త ఒక దైవజనుని వలె దేవునికి కనబడినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ఆస్తును తీరుస్తాడు. ఆ విధంగానే ఇతని యొక్క తల్లి కూడా లేవి గోత్రికులు కనుక ధర్మశాస్త్రాన్ని చదవడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో ఎక్కువగా కనబడడం, ఇది వీళ్ళకి ఆనవాయితీ. మొదటి ప్రిఫరెన్స్ లేవి గోత్రికులకి ఇవ్వబడుతుంది దేవాలయంలో. అన్ని జనుల యొక్క గుళ్ళు గోపురాలు ఉన్నప్పుడు బ్రాహ్మణులకే మొట్టమొదటి ప్రవేశం. గర్భగుడిలో కూడా వెళ్ళిపోతారు వాళ్ళకి పర్మిషన్ ఉంది. వాడు చొక్కా లేకుండా వెళ్ళిపోతాడు. మనం షర్ట్ వేసుకుంటాం, వాడి షర్ట్ ఉండదు, జంజనం ఉంటుంది కదా గొడుగు, అదే వాడికి వస్త్రం అంటారు. ఇది ఉన్నంతసేపు మాకు వస్త్రం అక్కర్లేదు, ఇది మాకు కవచం అంటారు. కానీ అంతకంటే శ్రేష్టమైన జాతి యూదా జాతి, యూదులు. క్రైస్తవులకు ఈ ఆశీర్వాదాలు యూదుల దగ్గర నుంచే వచ్చినాయి. హల్లెలూయా. యూదుల దగ్గర నుంచి మనకి ఇది వచ్చింది. అందుకనే మొట్టమొదటిగా ఈ 39 పుస్తకాలు బైబిల్కి మొదట పెట్టడం జరిగింది. యేసు ప్రభుని ప్రశ్న వేశాడు, అయ్యా నిత్య జీవమునకు వారసులను ఆగుటకు నేను ఏమి చేయాలి? స్వర్గానికి వెళ్ళాలంటే, వైకుంఠానికి వెళ్ళాలంటే, పరలోకం చేరాలంటే నేనేం చేయాలి? ఇది చేయవయ్యా. అయ్యా చిన్నతనంలో నుంచి నా తల్లి నన్ను ఉగ్గుపాలతో పెంచిందయ్యా, ధర్మశాస్త్రం అంతా కంఠస్థం చేశానయ్యా, ఇక నాకు పొదువేంటి అని అంటున్నాడు ఆయన. ఏంటి పొదువు? నా కొరకు పరలోకం యొక్క ద్వారంలో తెరుచుకొని ఉండవా? నేను వెళ్ళలేనా? ఈజీ కదా నాకు పరలోకం. పైగా నేను ఎవరిని? లేవీయుణ్ణి కనుక నా కొరకు ద్వారాలు తెరుచుకుంటాయి అన్నప్పుడు యేసు ప్రభు వారు అతని యొక్క హృదయ స్థితి గుర్తించాడు. హృదయం ఎలా ఉందో తెలుసా? అతని యొక్క హృదయం మతం అనే గర్వంలో ఉండిపోయాడు. మతం అనే గర్వం, గోత్రం అనే గర్వం, కులం అనే గర్వంలో చాలామంది ఉంటారు ఈనాడు. మేము పెద్ద కులం. మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేసేది, కమ్మవారు. ఆ అమ్మాయికి ఒక రోజున అంటుంది, కూడికి
పేదవాళ్ళమే కానీ కులానికి పేదవాళ్ళం కాదా అంటున్నారు. ఎవరితోనూ గొడవకూడదు అంటుంది. కూటికి పేదవాళ్ళమే కానీ కులానికి, అరే కులం సంగతి ఎందుకు నీకు? నీ పనేదో నువ్వు చేసుకోరాదా, నువ్వు ఉండరా? చాలామంది అలాగా అతిశయపడుతూ ఉంటారు. చాలామంది అబ్బో ఈ సంవత్సరం నుంచి తెగ అతిశయపడిపోతున్నారు. కొంతమంది తెగ అతిశయం, చాలా అతిశయపడుతున్నారు. మేనే టేక్ కేర్ పార్సియన్ అంటాడు దేవుడు. నిన్ను లెక్క కట్టేస్తాడు, తోస్తాడు, చింపేస్తాడు అంతే. ఒక పేపర్ నలిపినట్టు నలిపి పారేస్తాడు దేవుడు. శక్తిమంతుడైన వాడు. అయ్యగారు రాత్రి అన్నారు, ఎంతమంది బతుకుతారో ఎంతమంది చచ్చిపోతారో తెలవదో అంటే ఇక్కడ వచ్చే ఈ దారిలోనే ఆటో యాక్సిడెంట్ అయిపోయింది రాత్రి. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది. అది నేను వెళ్ళేటప్పుడు లేదు, కానీ ఇప్పుడు నేను బయలుదేరి వచ్చేటప్పుడు ఆటో యాక్సిడెంట్. హైవేలో అయితే ఎంత వేగంగా వెళ్ళిపోతాయో కార్లు, 120, 140, 200, 280 స్పీడ్ వెళ్ళిపోయే కార్లు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ బైక్స్ చాలా. యాక్సిడెంట్ అయ్యిందంటే క్షణంలో చచ్చిపోతారు అంతే. అందుకనే మన ప్రయాణాలు సురక్షితంగా ఉండాలి, చక్కగా వెళ్ళాలి, రావాలి. మానవుడు ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేదు. వినయము, విధేయత, నమ్రత వీటిని కలిగి ఉండాలి. అందుకని ఎంతటి ధనవంతుడైన అబ్రహాము దేవునికి ఎలా ప్రార్థన చేసాడో తెలుసా? దేవుని అబ్రహాము యొక్క విశ్వాసాన్ని హీబ్రూలో హనీఫ్ అంటారు. అతని ప్రార్థన చాలా గొప్పది, అతని విశ్వాసము చాలా గొప్పది. అబ్రహాము గొప్ప విధేయుడు, అతని గొప్పవాడు. అందుకనే దేవుడు అతనితో నిబంధన ప్రారంభించాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధన నేను నెరవేరుస్తాను అన్నాడు. అందుకని ఆ ప్రజలు ఎక్కడ శ్రమపడటానికి కానీ శిక్షించబడడానికి కానీ వీలు లేనే లేదు. అందుకని ఇవాళ ప్రపంచంలోకెల్లా ఇజ్రాయిల్ చాలా పవర్ఫుల్. ఇజ్రాయిల్ ప్రజలు, ఇజ్రాయిల్ దేశము చాలా పవర్ఫుల్ కంట్రీ. మొన్న పార్లమెంట్లో ఒక ఆయన అంటున్నాడు, 146 మంది ఉన్నాం మనం, ఇజ్రాయిల్ 86 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ ముందు ఎందుకు పనికిరాని దద్దమల్లాగా ఉన్నాం మనం, మనకు ఆ శక్తి సామర్థ్యతలు ఎందుకు లేవు అని ప్రశ్న అంటున్నాడు. ఎందుకు లేవంటే అదేమో దేవుని యొక్క నిబంధన ప్రజలు. రాజబాబు గారు, గండికొండ రాజబాబు గారు ఒక పాట రాశారు, నిబంధన జనులం, నిబంధన జనులం. అబ్రహాము వారసులు, తర్వాత మోషే బడిలో బాలురం, యేసయ్య ఒడిలో కృతార్థులం అంటాడు. అంటే సక్సెస్ అయ్యాం, మేము ఉత్తీర్ణత పొందాం అని చెప్పారు. గొప్ప వేదాంతం ఉంది ఈ పాటలో. ఆ విధంగా దేవుని యొక్క కృపలో ఎదగాల మనం. అందుకని మన ముందు ఉంచబడిన దైవజనులను వెంబడిస్తూ ఉండాలి. పరమగీతంలో మాట చెప్తాడు, మంద అడుగు జాడలను బట్టి పొమ్ము నడుము అంటాడు. మన ముందు ఒక మంద వెళ్ళిపోయింది. మంద, ప్రవక్తల మంద, దైవజనుల మంద వెళ్ళిపోయింది. ఆ మంద జాడల్లో మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఎంతో మంది వెళ్ళిపోయారు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది దైవజనులు నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళందరూ మనకి మాదిరి. అరే ఇవాళ చర్చ చూస్తే, పాస్టర్ చూస్తే ఎంత రోత కలుగుద్దో, ఎంత రోతో. అసలు వీడి దగ్గర ఏ విధమైన శక్తి సామర్థ్యతలు లేవు, కానీ వాడు ఏదో చెప్తూ ఉంటాడు, డాంబికాలు చేస్తూ ఉంటారు, సూట్ వేసుకొని ఇటు అటు పరిగెడతా ఉంటాడు. చనిపోయిన వారిని సైతము
లేపినట్టుగా వీళ్ళు ఫీలింగ్ ఇస్తారు అలాగా. కానీ ఏం జరగవు అక్కడ, ఏం జరగదు. దేవుని నామమున ఉచ్చరించినప్పుడు కూడా ఏం జరగదు. ఎవరు పడితే వాళ్ళు ఉచ్చరిస్తే దానికి ఆ మంత్రానికి పవర్ ఉండదు, శక్తి ఉండదు. ఆ మంత్రం లేక జపం, ఆ మాట, ఆ పదాన్ని వాడేవాడు దైవజనుడై ఉంటే జరుగుతుంది. శృంగార దేవాలయం దగ్గరికి వెళ్ళి కుంటివాడు, అక్కడ కుంటోడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని చూసి మాట్లాడారు. యోహాను, పేతురు, బాయ్ మా వైపు తేరు చూడు అని అడిగారు. అన్నప్పుడు వాడేమో వీళ్ళు ఏదన్నా పెద్ద మొత్తంలో ఏదన్నా ఇస్తారేమో, డబ్బు ఇస్తారేమో అని అలా చూస్తున్నాడు. అప్పుడు పేతురు గారు చెప్పాడు, వెండి బంగారం మా యొద్ద లేవు, లేకపోతే వీడికి కావాల్సిందే అవి. అంటే అనుకున్నాడు ఏం కావాలంటే డబ్బులు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు, కానీ డబ్బులు లేకపోతే ఇంకెందుకు, ఇంకేంటి ఇచ్చేది? నువ్వు తింటానికి ఏమైనా పెడతావా? అవి కూడా లేవు. మరి ఏంటి? మాకు కలిగినదే ఇచ్చుచున్నాము. సరే అదేదో ఇవ్వు, జేబులో చేయి పెట్టి తింటాడేమో అనుకుంటుంది. రూపాయో 2 రూపాయలు, అది కూడా లేదు. అప్పుడు ఏస్తున్నామన్నా లే అన్నాడు. గొప్ప అద్భుతం జరిగింది. ఒక పోలియో వ్యాధిగ్రస్తుడు నిలబడటానికి కాలుకి సైజు లేదు, ఎముక, కండరాలకి బలం లేదు, నరాలకి సత్తువ లేదు. అయినప్పుడు కూడా ఎప్పుడైతే పేతురు గారు లేచి నిలబడు అన్నాడో వెంటనే శక్తి వచ్చేసింది. ఎముకకు శక్తి వచ్చింది, కండరాలు, నరాలు మొత్తం గుంజుకున్నాయి. వెరీ స్ట్రాంగ్, చాలా బలంగా లేచాడు. నడిచాడు, ఇక గంతులేచాడట. అంత గొప్ప కార్యాలు జరుగుతాయి దైవజనులు ఉన్నప్పుడు. అందుకని దైవజనుని దగ్గరికి మనం వస్తూ ఉండాలి. దేవుని ఆలయానికి రండి, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఎక్కడే దొరుకుతుంది. యేసు ప్రభువును నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆస్తి ఉంటే ఏమవుతుంది? ఆస్తి ఉన్నవాడు దేవునితో సరిగ్గా సహవాసం చేయలేడట. ఆస్తి ఉన్నవాడు దేవునితో సహవాసం చేయలేడు. అబ్రహాము ఆస్తిపరుడు కాదా? ఆయన చేయలేదా? గొప్ప గొప్ప దైవజనులు ఆస్తిపరులు ఉన్నారు, లేక కాదు. కానీ ఆస్తిని దేని కొరకు వాడాలో దాని కొరకు వాడేవాడు. ఎక్కువైపోయిన వాటిని పేదవారికి పంచిచ్చారు. అందుకనే నీ దగ్గర ఉంటే నీకు ఆశ కలుగుద్దేమో, అందుచేత ఏం చేస్తావంటే నీ ఆస్తిని అమ్మేసేయి అన్నాడు. ఇప్పుడు ఆస్తి ఇచ్చేసారనుకోండి, నాకున్న ఆస్తిని 7 కొండల గారికి ఇచ్చేసాను నేను. నాకు ఆస్తి కలుగుద్ది, నా ఆస్తి మళ్ళీ తెచ్చేసుకోవాలన్నప్పుడు ఏమైనా నేను నా 10 ఎకరాలు ఇచ్చాను కదా, నా 10 ఎకరాలు నాకు ఇచ్చేయని అడిగితే బలవాడు బాబు సొంతంగా తీసుకోమన్నావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు కావాలని అడుగుతావేంటి? సర్లే తీసేసుకో అంటాడు. కానీ అమ్మి ఇచ్చాననుకోండి, పేదలకి నలుగురికి పనిచేశాననుకోండి, దాన్ని ఏరా నేను 100 రూపాయలు ఇచ్చాను కదా, ఇవ్వండి అలవాయ అంటాడు. అంటాడా? పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ తిరిగి వెనక్కి రాదు, రాదు. అందుకనే యేసు ప్రభు అన్నాడు, నీ ఆస్తిని అంతటినీ అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి పనిచేసి వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు మొహం చిన్న పుచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, లోకం మీద ఆశ లేదు, కుటుంబం మీద ఆశ లేదు, దేని మీద ఆశ లేదు ఆయనకి. ఆయనతో పాటు నన్ను కూడా ఉండమంటాడేంటి? నాకు ఆశలు ఉన్నాయి,
నేను యవ్వనస్తుడిని, వివాహం చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఒక కుటుంబ ధర్మాన్ని నేను కలిగి ఉండాలి, నాకు అన్ని హోదాలు ఉన్నాయి ఈ లోకంలో, వాటన్నిటిని నేను కాపాడుకోవాలంటే అదంతా నాకు ఉండాల్సిందే, అదంతా ఉండాల్సిందే. ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపదలు ఇవన్నీ ఉన్నప్పుడే మనిషికి గౌరవం ఉంటుంది సొసైటీలో. రేపు నేను ఎలక్షన్లో నిలబడితే నాకు ఓటేసాడు ఎవరు, అందుకే నేను ఓటుకి 5,000 చొప్పున నేను పంచుకోవడానికి నాకు 100 కోట్లు అవసరం అంటాడు. నువ్వేమంటున్నావు? నీ ఆస్తి అంతా అమ్మేసి వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతడు చిన్న గుచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న వాడిని చూస్తున్నాడు. ఒంటి సూర్య బెత్తంలో దూరుట కంటే ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూర్య బెత్తంలో దూరుట సులభము అన్నాడు. ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించడం కంటే అన్నాడు. ఎందుకని? తన ధనం ఎక్కడ ఉండదు, తన ప్రాణం అక్కడే ఉండును. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తాళాలు వేసుకోలేదు అనుకోండి, ఇంటికి తాళాలు వేసుకొని రాలేదు, బీరువాలో ఒక 20 లక్షలు పెట్టి వచ్చా. నా ఇంట్లో ఎప్పుడు వాచ్మెన్ ఉంటాడు, నేను వెళ్ళిపోయినప్పుడు ఇల్లంతా చూస్తూ ఉంటాడు. అతని దగ్గర ఒక సెట్ ఉంటుంది, నా దగ్గర ఒక సెట్ ఉంటుంది. సరే అయ్యగారు ఎక్కడ మీటింగ్కి వెళ్ళాడు, గదులన్నీ ఓడవాలి, శుభ్రం చేయాలి, టీ పెట్టుకుని తాగి వద్దామని చెప్పేసి ఇంట్లోకి వచ్చాడు అనమాట. తలుపులు తీసుకున్నాయి, లోపల బీరువా తాళాలు వేయలేదు. ఎత్తుకెళ్ళిపోయాడేమో, ఎవరైనా వచ్చాడేమో, ఎవరు వచ్చాడు, ఆందోళన ఉంటుందా లేదా? ఒకసారి వందూరులో ఇలా మీటింగ్ జరుగుతుంటే వర్షం చినుకులు, కొంచెం చినుకులు పడ్డాయండి, కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం చినుకులు పడ్డాయి. పడిందో లేదు, ప్రార్థనలో ఉన్న వాళ్ళందరూ పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఏంటంటే మొక్కజొన్న కండ్లంట ఆరేసారట. ఏం చేశారంట? మొక్కజొన్న కండ్లు ఆరేసారంట. అవి మళ్ళీ గడవకుండా జాగ్రత్త చేసుకొని రావాలి, జాగ్రత్త చేసుకొని బస్తాలకు ఎత్తుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వచ్చేసరికి పోవడం ఉంటుందా, అయిపోతాం. మరి దేవుని ఆశీర్వాదం అలాగా వచ్చేది. కొట్టికెళ్ళిపోయినా సరే వర్షం వచ్చేసి మడులు నిండిపోయి కొట్టికెళ్ళిపోయినా సరే లేవకూడదు, కూర్చొని ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలంగా దేవుడు కోపిస్తాడు. లేదా ఆ వర్షం 2 చిరుకులతోనే మళ్ళీ ఆగిపోయేటట్లుగా చేయగల సమర్థుడు. హల్లెలూయా! అంత గొప్పవాడు. ముగిస్తాను. అయితే 10 నిమిషాలు చెప్పి ముగించుకున్నట్టున్నారు. నన్ను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అస్సలు కాన్సెప్ట్ వేరే ఉంది. ఆయనకి ఒక ఉపమానం చెప్తారు, మంచి సమరైన కథ, ఒక ప్యారబుల్, అది చెప్పాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. అందుకనే ఇది మొదలు పెట్టాను అనమాట. అతనికే చెప్తాడు ఈ స్టోరీ. ఇది లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. 18వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు అతనితో యేసు ప్రభువు చెప్పారు. అందుకని అక్కడికి వెళ్ళకుండా నేను ముగించేస్తాను. ఈ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్పుకొస్తాను. అసలు ఇతను ఎవరో చెప్పుకొస్తాను. ఇతని పేరు యోసేపు. జోసఫ్ అంటారు. యోసఫ్ ఈయన పేరు. ఈయనే చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు కదా యేసుప్రభు అన్న మాటకి. యేసుప్రభు సిలువ వేయబడ్డ తర్వాత అపోస్తలులు యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పుకుంటూ ప్రసంగాలు చేసుకుంటూ సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారు. సంఘంలో చర్చ పడతా ఉన్నప్పుడు ఇతడు విస్మయం పొందాడు, ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఎవరట్లా? ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, సమాధానం చెప్పాడు, కానీ నాకు ఆ మాట నచ్చలేదు, అందుకే వెళ్ళిపోయాను. అసలు ఈయన ఎవరు? ఆయన
ఆయన గురించి స్వార్థను విన్నప్పుడు తన తప్పిదాన్ని తాను తెలుసుకొని మన పశ్చాత్తాపంతో అపోస్తల దగ్గరకు వచ్చి బాప్తిస్మాన్ని పొంది అపోస్తలతో చేరిపోయాడు. సెకండ్ జనరేషన్. కానీ ఆయన కూడా బైబిల్ అపోస్తలుడు అని పిలుస్తారు. కానీ ఆయన పేరు మార్చబడింది, బర్నబా అన్నారు ఆయన్ని. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు చెప్పిన ఈ మాటకి మొహం చెనబుచ్చుకొని వెళ్ళిపోయిన ఈ వ్యక్తి బర్నబా, జాన్ మార్క్ గారికి మేనమామ. చాలా రిచ్ ఫ్యామిలీ అది, ధనవంతుల కుటుంబం అది, ఉన్నతమైన ఐశ్వర్యం కలిగిన గొప్ప కుటుంబం. అయితే ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. తన ఆస్తి అంతా, చరచరాస్తులను అమ్మేశాడు, మూట కట్టేశాడు. వచ్చిన అన్ని డబ్బు ధ్యానారాలు మూట కట్టేసి అపోస్తుల దగ్గరకు తీసుకొచ్చి వారి యొక్క పాదముల యొద్ద పెట్టి అపోస్తులతో కలిసి అతడు పని చేశాడు. సమిష్టిగా వారందరూ కలిసి జీవించారు. ఆ గొప్ప ఆధిక్యత ఆయనకి మళ్ళా తిరిగి వచ్చింది. చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్టే ఉండకుండా మళ్ళా తిరిగి వచ్చాడు. అలాగే పాతకాలంలో కొన్ని సంవత్సరం మన ఇష్టానుసారంగా మనం జీవించి ఉండొచ్చు, కానీ ఈ నూతన సంవత్సరంలో పాతయన్నీ కూడా విడిచిపెట్టేద్దాం. ఆ ఆలోచనలన్నీ కూడా తీసేసుకుందాం. నూతనమైన ఆలోచన, నూతనమైన విధానాన్ని కలిగి ఉందాం. దేవుని ప్రేమిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. అలా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.